ఇంద్రకీలాద్రిపై తొలిసారి మూల నక్షత్రం రోజున సాధారణ భక్తులకు అంతరాలయ దర్శనం కల్పించామని దుర్గగుడి ఈవో సూర్యకుమారి తెలిపారు. భక్తులకు అమ్మవారి దర్శన సమయం గతంలో కంటే తగ్గించగలిగామన్నారు. ఈసారి ఉత్సవాలు లక్ష కుంకుమార్చనలు, ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలతో మరింత వైభవంగా జరుగుతాయంటున్న సూర్యకుమారితో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి. బెజవాడ ఇంద్రకీలాద్రి మూల నక్షత్రంలో ఉన్న సరస్వతీదేవి అమ్మవారిని దర్శించేందుకు భక్తజనంతో కిక్కిరిసిపోయింది. అర్ధరాత్రి నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. అయితే అధికారులు ముందుగా వేసుకున్నటువంటి ప్రణాళికల ప్రకారం అమలు చేయడంతో భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆలయ సూర్యకుమార్ గారు ఉన్నారు. మేడం, ఎలా ఉంది ఇప్పుడు భక్తుల రద్దీ ఎలా ఉంది? వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకుంటున్న చర్యలు ఏంటి? జై దుర్గా భవాని. ప్రణాళిక ప్రకారం 2 గంటల వరకు ధర్మదర్శనం అని చెప్పుకున్నా కానీ మా వైదికులు కానివ్వండి, ఇతరత్ర సిబ్బంది కానివ్వండి చాలా హృదయపూర్వకమైన కోఆపరేషన్ ఇచ్చారు. దానివల్ల 1 గంట నుంచే, ఆల్మోస్ట్ 1 గంట కూడా కాలేదు, 1 గంట ముందు నుంచే మేము ధర్మదర్శనం మొదలుపెట్టుకోవడం జరిగింది. అంతకంటే చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే 1 గంట నుంచి 2 వరకు ఎవరైతే రాత్రి ఆల్మోస్ట్ 10:30-11 నుంచి క్యూ లైన్లో అలాగే పడిగాపులు కాస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారో, వర్షాన్ని కూడా లెక్క పెట్టకుండా వాళ్ళకి అంతరాలయం ఇవ్వగలిగాము. అది అత్యంత సంతృప్తికరమైన విషయం అని చెప్పుకోవచ్చు నా వరకు. ఇక రద్దీ చూస్తే 10 గంటల వరకు 70,000 అయ్యారండి. ఇప్పుడు కూడా రద్దీ కొనసాగుతుంది. అట్లాగే మనకి లక్ష కుంకుమార్చనలో కూడా నిన్నటంత రష్ ఇవాళ కూడా ఉంది. ఒక రకంగా 10 ఎక్కువే అని చెప్పుకోవాలి. కరెంట్ బుకింగ్ సాధ్యం లేదు కాబట్టి ఇప్పటికి ఇంకా క్లోజ్ చేసుకున్నాము. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు దర్శనం ఏర్పాటు ఉంటుంది. మధ్యాహ్నం 2 to 4 వీఐపీలు అనుకున్నా కానీ ఒకరిద్దరు ముందుగా రావడం వల్ల కొంచెం ఏర్పాట్లలో కొంచెం అటు ఇటు అయింది. అయినప్పటికీ ఎవ్వరికి ఇబ్బంది లేకోకుండా ఫాస్ట్గానే చేయగలుగుతున్నాము. విన్నపం ఏంటంటే, మీరు భక్తులుగా అమ్మవారి మీద శ్రద్ధ పెట్టుకొని రండి. లేట్ అయినందుకు రాళ్లు పెట్టుకొట్టడం ఇది సభ్యత కాదు, మన సంప్రదాయము కాదు. ఏపీఎస్కు స్లాట్ కేటాయించినప్పుడు కూడా కొంతమంది ముందు రావడము, దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. దాన్ని నియంత్రించేటువంటి అవకాశం లేదంటారా? మీకు ఒక విషయం గమనించాలండి, వాళ్ళకి కేటాయించిన స్లాట్లో రాని వారికి మేము అసలు అంతరాలయం కూడా చాలా వరకు ఇవ్వలేదు. ముఖమండపంతోనే విజ్ఞాతతో మేము రిక్వెస్ట్ చేసి జరుపుకోవడం జరిగింది. వాళ్ళ తరపు నుంచి అది కూడా కోఆపరేషనే ఒక రకంగా. దయచేసి దీన్ని గమనించి అప్పుడు మాట్లాడాల్సిందిగా మనవి. రాత్రి ఎన్ని గంటలకు దర్శనం ఉంటుంది? రాత్రి దర్శనం కనీసం 11 వరకు కొనసాగించాలన్న యోచనతో ఉన్నాము. అలా అని భక్తులు చివరి నిమిషంలో దాకా వెయిట్ చేసి పరుగులు పెట్టుకుంటూ రావడం కాకుండా ముందస్తుగానే చేరుకొని మేము చెప్పబోయే టైంకి గేట్ క్లోజ్ చేస్తామన్న టైంలో రన్నింగ్ రేస్ పెడుతున్నారు. రోజు కూడా ఆ ఘాట్ వల్ల కొంచెం ఆయాస కూడా పడుతున్నారు. అందుకని భక్తులందరికీ మనం ఏంటంటే కొంచెం ముందస్తుగా చేరుకోండి. అసలే ఇవాళ మూలా నక్షత్రం కాబట్టి మీరు ఊహించిన దానికంటే కొండ మీద రద్దీ ఉండొచ్చు, రోజు ఉన్నంత ఖాళీగా ఉండకపోవచ్చు. కాబట్టి ముందస్తుగా చేరుకోండి, నిర్ణీత టైంకి మాకు సహకరించండి. మూలా నక్షత్రం రోజు ఇంకా ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? వేరే కల్చరల్ ప్రోగ్రామ్స్ సంబంధించి కావచ్చు, మిగతా అంశాల కోసం ఖచ్చితంగా ప్రత్యేకత ఉందండి. ఈరోజు సాయంత్రం కళార్చనలో భాగంగా, కళారాధనలో భాగంగా మనకి లోకల్ మ్యూజిక్ కాలేజ్ వాళ్ళు, ఘంటసాల మ్యూజిక్ కళాశాల వాళ్ళు వీణా కచేరీ, ఒక 10 వీణలతో కచేరీ ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైన వీణానాదం ఈరోజు మనకి మార్మోగబోతుంది. అది ప్రత్యేక ఆకర్షణ. ఇది ఇంద్రకీలాద్రిపై తాజా పరిస్థితి. ఈ అమ్మవారి మూల నక్షత్రం సంబంధించినటువంటి రోజు కాబట్టి ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళందరికీ ప్రణాళికాబద్ధంగా చేసాం కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందుల్లో చేశాము. అలాగే ఇంద్రకీలాద్రి చరిత్రలో తొలిసారిగా మూలా నక్షత్రం రోజున అంతరాలయ దర్శనం భక్తులకు కల్పించడం గంటసేపు ఇది ప్రత్యేకమైనదిగా చెప్తున్నారు. అలాగే సాంస్కృతిక పరంగా సాయంత్రం జరిగినటువంటి వీణా కచేరీ కూడా ఎంతో ప్రత్యేకమైనదిగా ఈవో సూర్యకుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ కోటితో పునచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.